సాక్ష్యం పడిపోతుందా? సాక్ష్యం పడిపోతే లాభం లేదు. సాక్ష్యమే పౌలుకి టెంపర్గా నిలబెట్టింది. అగ్రిప్ప రాజు, నేను నమ్మలేవయ్యా, నువ్వు ఏదేదో చెప్తున్నావు, ఏమేం చెప్పినా నేను నమ్ముతాననుకుంటున్నావా? ఎంత సులభంగా నన్ను ఏంటి నువ్వు క్రైస్తవుడిగా మార్చేద్దారనుకుంటున్నావు? లోకం అండి, ఒకసారి లోకంలోకి దిగితే బురద అంటితే మరలా వాడు బయటికి వస్తాం కష్టం. ధనవంతుడు దేవుని రాజ్యములో నిలబడతాం అసంభవం. మురికిలోకి వెళ్ళిపోయాడు. పేస్తూ డబ్బు కోసం చూశాడు. నాకెంత ఇస్తావు? సౌలు, మన సౌలు అండి, మొదటి రాజు సౌలు, సమూయేలు అభిషేకించిన సౌలు. ఈ సౌలు ఏం చేశాడో తెలుసా? బేరం, ఫిక్సింగ్ చేసుకున్నాడు. ఏమని? మ్యాక్స్ ఫిక్సింగ్. ఎవరిని? మన అమోలికీయుడితో మ్యాక్స్ ఫిక్సింగ్ చేసి కొన్ని గొర్రెలు మేకలు, అరే పక్కన పెట్టండి, పక్కన దోసండి, ఏం మనకు పనికొత్తా? సమూయేలు బలిచ్చుకోవాల్సి వచ్చింది. ఏం చేసావు సౌలా? అంటే నువ్వు రావట్లేదని నేనేదో పని ముగించేద్దామని. వద్దు, ఒక్కసారి మురికిలోకి వెళ్తే బయటికి రాలేవు. మురికి మంచిది కాదు. ఎడారిలో సెలయేర్లాగా అభిషేకం పొంగి 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 పొరలాలి. పొంగి 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 పొరినప్పుడు, సమృద్ధిగా దేవుడు దీవించినప్పుడు ఎన్నైనా చెప్తాము, కానీ సాక్ష్యము కాపాడుకోవాలి. ఊపిరి, ప్రార్థనే నా ఊపిరి, ఆత్మల భారమే నా ఆదాయం. కొంచెములో నమ్మకంగా ఉండు, బహుగా ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆశీర్వాదం పరలోకం నుంచి దిగి వస్తుందంటే మనకి దూతలు పనివాళ్ళు అండి. వాళ్ళు దూతలు మనకి ఎలాగిచ్చాడంటే పనివాళ్ళు, సేనలు, 12 సేనలు ఇచ్చాడు దేవుడు. 1,85,000 మంది ఒక్కరోజు ఊత కోసేశారు. ప్రార్థన చేస్తున్నాడు యోషోబాత్. ప్రార్థన చేస్తుంటే క్షమించండి, హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. వచ్చేసారు దండు. సరే బాబు వచ్చేసి వేసేసాడు. నా మలం తిను, ఏదో చెప్పుకొస్తున్నాడు. అలా చెప్పుకొస్తున్నప్పుడు 1,85,000 మంది ఊచకోతే. ఎవ్వరూ ఎవ్వరూ కూడా ఎంటర్ అవ్వలేదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు ఎవడు? అవునయ్యా, నీ ముందు నిలకదగినాడు ఎవడు తండ్రి? మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా, మేమెందుకు పని చేస్తామయ్యా? మేమెందుకు పని చేస్తామయ్యా? ఈ నీడమయ్యా, మేము ఎన్ని తప్పులు చేసినా భరిస్తున్నావు తండ్రి, ఎంతో భరిస్తున్నావు నాయన. భారభరితమైన తండ్రి, ఆయన శుద్ధి వస్త్రం ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. అయ్యా, ఎన్నో రాష్ట్రాలు తండ్రి వాళ్ళు చేస్తున్న అరాచకాలు ప్రభుత్వము చేస్తున్న తండ్రి, 85 మందిని, 85 ప్రభువా కలెక్టర్ని ప్రభువా ప్రమోట్ చేశారు నాయనా. యేసయ్యా తండ్రి, స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా.
నన్ను బలపరచు అని నేను సమస్తమును చేయగలనంటున్నావు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నాయనా వైరాగ్యం పెరగాలి, ఉద్యమం పెరగాలి. నాయనా ప్రభు ఉద్యమం రావాలి తండ్రి. ఒక్కొక్క రాష్ట్రం మీద నీ ఆత్మను కుమరించి నాయన నీ చిత్తము జరగాలయ్యా. నీ వాక్కు వెలుగులో ముద్రించబడాలయ్యా. స్తోత్రాలేసయ్యా. కేవలం మీ నీడ నాయనా, మీ నీడ తండ్రి. మేము ప్రభువా మేము మీ నీడమయ్యా. స్తోత్రాలయ్యా. ఘనత మహిమ ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.